ఓం శాంతి. అక్టోబర్ 16వ తారీఖు 2023 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, జ్ఞాన సుఖము 21 తరాలు కొనసాగుతుంది. అది స్వర్గము యొక్క సదాకాలికమైన సుఖము. భక్తిలో తీవ్ర భక్తి ద్వారా అల్పకాలికమైన క్షణభంగురమైన సుఖము లభిస్తుంది. ప్రశ్న: ఏ శ్రీమతముపై నడుస్తూ పిల్లలైన మీరు సద్గతిని పొందగలుగుతారు? జవాబు: తండ్రి మీకిచ్చిన శ్రీమతమేమిటంటే, ఈ పాత ప్రపంచాన్ని మరచి నన్నొక్కరినే స్మృతి చేయండి. దీనినే బలిహారం అవ్వడము, జీవిస్తూనే మరణించడమని అంటారు. ఈ శ్రీమతము ద్వారానే మీరు శ్రేష్టాతి శ్రేష్టంగా అవుతారు. మీ సద్గతి జరుగుతుంది. సాకార మనుషులు మనుషుల సద్గతిని చేయలేరు. తండ్రే సర్వుల సద్గతిదాత. పాట: ఓం నమః శివాయ. ఓం శాంతి. పిల్లలు పాటను విన్నారు. ఉన్నతోన్నతుడు భగవంతుడన్న గాయనము ఉంది. నిజానికి భగవంతుని పేరు గురించైతే మనుష్య మాత్రులకు తెలీదు. ఎప్పటి వరకైతే భగవంతుడు వచ్చి భక్తులకు తమ పరిచయాన్ని ఇవ్వరో అప్పటి వరకు భక్తులకు భగవంతుని గురించి తెలీదు. జ్ఞానం మరియు భక్తి అనైతే అర్థం చేయించడం జరిగింది. సత్యత్రేతాయుగాలు జ్ఞాన ప్రారబ్ధము. ఇప్పుడు మీరు జ్ఞానసాగరుడి నుండి జ్ఞానాన్ని పొంది పురుషార్థము ద్వారా మీ సదాకాలికమైన సుఖపు ప్రారబ్ధాన్ని తయారు చేసుకుంటున్నారు. తర్వాత ద్వాపర కలియుగాలలో భక్తి జరుగుతుంది. జ్ఞాన ప్రారబ్ధము సత్యత్రేతాయుగాల వరకు కొనసాగుతుంది. జ్ఞాన సుఖమైతే 21 తరాలు కొనసాగుతుంది. అది స్వర్గపు సదాకాలిక సుఖము. నరకములోనిది అల్పకాలికమైన క్షణభంగురమైన సుఖము. సత్యత్రేతాయుగాలలో జ్ఞాన మార్గం ఉండేదని, కొత్త ప్రపంచము, కొత్త భారత్ ఉండేదని పిల్లలకు అర్థం చేయించడం జరుగుతుంది. దానిని స్వర్గమని అంటారు. ఇప్పుడు తమోప్రధానమైన భారత్ నరకంగా అయిపోయింది. అనేక రకాల దుఃఖము ఉంది. స్వర్గంలో దుఃఖపు నామరూపాలు ఉండవు. గురువులను ఆశ్రయించవలసిన అవసరమే ఉండదు. భక్తుల ఉద్ధరణను భగవంతుడే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడిది కలియుగ అంతిమము. వినాశనము ఎదురుగా నిలబడి ఉంది. తండ్రి వచ్చి బ్రహ్మ ద్వారా జ్ఞానాన్నిచ్చి స్వర్గస్థాపనను చేస్తారు. మరియు శంకరుని ద్వారా వినాశనమును, విష్ణువు ద్వారా పాలనను చేయిస్తారు. పరమాత్మ కర్తవ్యాన్ని ఎవరూ అర్థం చేసుకోరు. మనుషులను పాపాత్మ, పుణ్యాత్మ అని అంటారు. పాప పరమాత్మ, పుణ్య పరమాత్మ అని అనరు. మహాత్మను కూడా మహాన్ ఆత్మ అని అంటారే కానీ మహాన్ పరమాత్మ అని అనరు. ఆత్మ పవిత్రంగా అవుతుంది. తండ్రి అర్థం చేయించారు, మొట్టమొదటి ముఖ్యమైన ధర్మం దేవీ దేవతా ధర్మము. ఆ సమయంలో సూర్యవంశీయులే రాజ్యం చేసేవారు. చంద్రవంశీయులు లేరు. ఒకే ధర్మం ఉండేది. భారత్లో బంగారము, వెండి యొక్క మహళ్ళు ఉండేవి. వజ్ర వైఢూర్యాలతో ఇంటి కప్పులు, గోడలు అలంకరింపబడి ఉండేవి. భారత్ వజ్రతుల్యంగా ఉండేది. అదే భారత్ ఇప్పుడు గవ్వతుల్యంగా అయ్యింది. తండ్రి అంటారు,
నేను కల్పము యొక్క అంతిమములో సత్యయుగ ఆదికి మధ్య గల సంగమములో వస్తాను. భారత్ను మాతల ద్వారా మళ్ళీ స్వర్గంగా తయారు చేస్తాను. ఇది శివశక్తి పాండవ సేన. పాండవుల ప్రీతి ఒక్క తండ్రిపైనే ఉంది. వారిని తండ్రి చదివిస్తారు. శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గపు సామగ్రి. అది భక్తి మార్గము. ఇప్పుడు తండ్రి వచ్చి అందరికీ భక్తి ఫలంగా జ్ఞానాన్ని ఇస్తారు. దాని ద్వారా మీరు సద్గతిలోకి వెళ్తారు. సద్గతి దాత సర్వుల తండ్రి ఒక్కరే. తండ్రినే జ్ఞానసాగరుడని అంటారు. అంతేగాని మనుషులకు ముక్తి జీవన్ముక్తులను ఇవ్వలేరు. ఈ జ్ఞానం ఏ శాస్త్రాలలోనూ లేదు. జ్ఞానసాగరుడని ఒక్క తండ్రినే అంటారు. వారి ద్వారా మీరు వారసత్వాన్ని తీసుకుంటారు. మళ్ళీ సర్వగుణ సంపన్నులుగా 16 కళల సంపూర్ణులుగా అయిపోతారు. ఇది దేవతల మహిమ. లక్ష్మీనారాయణులు 16 కళల సంపూర్ణులు. సీతారాములు 14 కళలు కలవారు. ఇది చదువు. ఇది సామాన్యమైన సత్సంగమేమీ కాదు. సత్యమైన వారు ఒక్కరే. వారే వచ్చి సత్యాన్ని అర్థం చేయిస్తారు. ఇది ఉన్నదే పతిత ప్రపంచము. పావన ప్రపంచంలో పతితులు ఉండనే ఉండరు. పతిత ప్రపంచములో పావనులు ఉండరు. పావనులుగా తయారు చేసేవారు ఒక్క తండ్రే. ఆత్మ శివాయ నమః అని అంటుంది. ఆత్మ తన తండ్రికి నమస్తే చెప్తుంది. ఒకవేళ ఎవరైనా శివుడు నాలో ఉన్నారని అన్నట్లయితే మరి వారు ఎవరికి నమస్కరిస్తున్నట్లు? ఈ అజ్ఞానము వ్యాపించి ఉంది. ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని తండ్రి త్రికాలదర్శులుగా తయారు చేస్తారు. ఆత్మలన్నీ ఎక్కడైతే ఉంటాయో అది నిర్వాణధామము, మధురమైన ఇల్లని మీకు తెలుసు. ముక్తినైతే అందరూ తలుచుకుంటారు. అక్కడ మనం తండ్రితో పాటు ఉంటాము. ఇప్పుడు మీరు తండ్రిని స్మృతి చేస్తారు. సుఖధామంలోకి వెళ్ళినట్లయితే తండ్రిని తలుచుకోరు. ఇప్పుడిది దుఃఖధామము. అందరూ దుర్గతిలో ఉన్నారు. కొత్త ప్రపంచంలో భారత్ కొత్తగా ఉండేది, సుఖధామంగా ఉండేది. సూర్యవంశీ చంద్రవంశీ రాజ్యం ఉండేది. లక్ష్మీనారాయణులు మరియు రాధాకృష్ణుల సంబంధం ఏమిటో మనుషులకు తెలీదు. ఆ రాజకుమారుడు ఆ రాజకుమారి వేర్వేరు రాజ్యాలకు చెందినవారు. వారిరువురు పరస్పరం సోదరీ సోదరులని కాదు. ఆమె వేరుగా ఆమె రాజధానిలో ఉండేవారు. శ్రీకృష్ణుడు అతని రాజధానికి రాకుమారునిగా ఉండేవారు. వారి స్వయంవరం జరిగిన తర్వాత లక్ష్మీనారాయణులుగా అవుతారు. సత్యయుగంలో ప్రతి వస్తువు సుఖాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. కలియుగంలో ప్రతి వస్తువు దుఃఖాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. సత్యయుగంలో ఎవరిది అకాల మృత్యువు జరగదు. మేము నరుని నుండి నారాయణునిగా, నారి నుండి లక్ష్మిగా అయ్యేందుకు మా పరమపిత పరమాత్మ అయిన తండ్రి ద్వారా సహజ రాజయోగాన్ని నేర్చుకుంటామని పిల్లలైన మీకు తెలుసు. ఇది స్కూల్. ఆ సత్సంగాలు మొదలైన వాటిలోనైతే లక్ష్యము ఉద్దేశమేమీ ఉండదు. వేదశాస్త్రాలు మొదలైన వాటిని వినిపిస్తూ ఉంటారు. తండ్రి ద్వారా మీరు ఈ మనుష్య సృష్టి చక్రాన్ని ఇప్పుడు తెలుసుకున్నారు. తండ్రినే జ్ఞానసంపన్నుడు,
ఆనందసాగరుడు, దయార్ద్ర హృదయుడని అంటారు. ఓ బాబా, మీరు వచ్చి దయ చూపించండని పాడతారు. స్వర్గస్థాపకుడైన తండ్రే వచ్చి సంగమములో స్వర్గస్థాపనను చేస్తారు. స్వర్గంలో చాలా కొద్ది మంది మనుషులు ఉంటారు. మరి మిగిలిన ఇంతమంది ఎక్కడకు వెళ్తారు? తండ్రి అందరినీ ముక్తిధామంలోకి తీసుకువెళ్తారు. స్వర్గంలో కేవలం భారతే ఉండేది. మళ్ళీ భారతే ఉంటుంది. భారత్ సత్యఖండంగా ఇక్కడే మహిమ చేయబడింది. ఇప్పుడైతే భారత్ నిరుపేదగా అయిపోయింది. ధనం కొరకు భిక్ష అడుగుతూ ఉంటారు. భారత్ వజ్రతుల్యంగా ఉండేది. ఇప్పుడు గవ్వతుల్యంగా అయ్యింది. ఈ డ్రామా రహస్యాన్ని అర్థం చేసుకోవాలి. మీరు రచయిత అయిన తండ్రిని మరియు వారి రచన యొక్క ఆది మధ్యాంతాలను తెలుసుకున్నారు. మనుషులు వందే మాతరమని గానం చేస్తారు కూడా. కానీ వందనం పవిత్రులకే చేయడం జరుగుతుంది. పరమాత్మయే వచ్చి వందే మాతరం అని అనడం మొదలు పెడతారు. నారి స్వర్గానికి ద్వారమని శివబాబాయే వచ్చి అన్నారు. శక్తి సైన్యము ఉంది కదా, వీరు స్వర్గరాజ్యాన్ని ఇప్పించేవారు. దానినే వరల్డ్ ఆల్మైటీ అథారిటీ రాజ్యమని అంటారు. శక్తులైన మీరు స్వరాజ్య స్థాపనను చేశారు. ఇప్పుడు మళ్ళీ అది స్థాపన అవుతోంది. సత్యయుగాన్ని రామరాజ్యమని అంటారు. ఇప్పుడు కూడా రామరాజ్యం కావాలని అంటూ ఉంటారు. కానీ దానిని మనుషులు ఎవ్వరూ తీసుకురాలేరు. నిరాకారుడైన గాడ్ ఫాదరే వచ్చి చదివిస్తారు. వారికి కూడా తప్పకుండా శరీరము కావాలి. తప్పకుండా బ్రహ్మ తనువులోకి రావాల్సి ఉంటుంది. శివబాబా అయితే ఆత్మలైన మీ అందరికీ తండ్రి. ప్రజాపిత కూడా మహిమ చేయబడ్డారు. పిత అనగా తండ్రి కదా. బ్రహ్మను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు. ఇప్పుడు ఆదిదేవ్ మరియు ఆదిదేవి ఇరువురు కూర్చొని ఉన్నారు. తపస్సు చేస్తున్నారు. మీరు కూడా తపస్సు చేస్తున్నారు. ఇది రాజయోగము. సన్యాసులది హఠయోగము. వారెప్పుడూ రాజయోగాన్ని నేర్పించలేరు. గీత మొదలైన శాస్త్రాలేవైతే ఉన్నాయో అవన్నీ భక్తి మార్గపు సామగ్రి. వాటిని చదువుతూ వచ్చారు. కానీ తమోప్రధానంగానే అయ్యారు. దేని ద్వారానైతే వినాశనం జరగనున్నదో ఆ మహాభారత యుద్ధము ఇదే. సైన్సు వేదాలలో ఏమీ లేదు. వాటిలో జ్ఞాన విషయాలు ఉన్నాయి. ఈ సైన్సు బుద్ధి యొక్క చమత్కారము. ఆ ఇన్వెన్షన్లను కనుగొంటూ ఉంటారు. సుఖము కొరకు విమానాలు మొదలైన వాటిని తయారు చేస్తూ ఉంటారు. మళ్ళీ చివర్లో వీటి ద్వారానే వినాశనం జరుగుతుంది. ఈ సుఖము యొక్క నైపుణ్యము భారత్లోనే ఉండిపోతుంది. దుఃఖము యొక్క నైపుణ్యము, హతమార్చడం మొదలైనవన్నీ అంతమైపోతాయి. సైన్స్ యొక్క తెలివి కొనసాగుతుంది. ఈ బాంబులు మొదలైనవన్నీ కల్పపూర్వము కూడా తయారయ్యాయి. పతిత ప్రపంచ వినాశనము మరియు కొత్త ప్రపంచ స్థాపన జరగనున్నది. తండ్రి అంటారు, మీరు 84 జన్మలను పూర్తి చేశారు. ఇప్పుడిక ఈ దేహము యొక్క అహంకారాన్ని వదిలి తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే స్మృతి యొక్క యోగాగ్ని ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి.
రావణుడు మీ చేత ఎన్నో వికర్మలను చేయించాడు. పావనంగా అయ్యేందుకైతే ఒకే ఉపాయముంది. మీరు ఎలాగూ ఆత్మయే, నేను ఒక ఆత్మనని అంటారు కూడా. అంతేకాని నేను పరమాత్మనని అనరు. నా ఆత్మకు కోపం తెప్పించకండని మీరు అంటారు. ఆత్మయే పరమాత్మ అని అనడం ఇది చాలా పెద్ద పొరపాటు. ఇప్పుడు తమోప్రధానమైన వ్యభిచారి భక్తి ఉంది. ఎవరు వస్తే వారికి కూర్చొని పూజ చేస్తారు. అవ్యభిచారి స్మృతి అని ఒక్కరి స్మృతినే అంటారు. ఇప్పుడు వ్యభిచారి భక్తి యొక్క అంతం కూడా జరగనున్నది. తండ్రి వచ్చి అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. అందరికీ సుఖాన్ని ఇచ్చేవారు ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ కారు. తండ్రి అంటారు, నా ఒక్కరితో బుద్ధి యోగాన్ని జోడించడం ద్వారానే అంతమతిని బట్టి గతి ఏర్పడుతుంది. నేను ఉన్నదే స్వర్గ రచయితను. ఇది ముళ్ళ ప్రపంచము. ఒకరితో ఒకరు పరస్పరం కొట్లాడుకుంటూ గొడవ పడుతూ ఉంటారు. ఇప్పుడీ పాత ప్రపంచం మారుతోంది. జ్ఞానామృత కలశాన్ని మా తలపై ఉంచుతారు. ఇది జ్ఞానము. కానీ విషంతో పోలుస్తూ దీనిని అమృతమని అంటారు. అమృతాన్ని వదిలి విషాన్ని ఎందుకు తీసుకోవాలని అంటారు కూడా. శ్రీమతము ద్వారానే మీరు శ్రేష్టంగా అవుతారు. పరమపిత పరమాత్మ వచ్చి శ్రీమతాన్ని ఇస్తారు. శ్రీకృష్ణుడు కూడా శ్రీమతం ద్వారానే ఈ విధంగా అయ్యారు. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఈ పాత ప్రపంచమంతటినీ మరచి ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. బలిహారం కూడా ఇప్పుడే అవ్వవలసి ఉంటుంది. దీనినే జీవిస్తూ మరణించడమని అంటారు. భక్తి మార్గపు విషయాలు వేరు. అది భక్తి మార్గము. భక్తిలోనైతే ఎందరో గురువులు ఉన్నారు. కానీ సద్గతి దాత ఒక్క నిరాకార పరమపిత పరమాత్మయే. సాకార మనుషుల సద్గతిని చేయలేరు. సదాకాలికముగా సుఖాన్ని ఇవ్వలేరు. సదా సుఖాన్ని ఇచ్చేవారు ఒక్క తండ్రే. ఇది పాఠశాల. లక్ష్యము ఉద్దేశము కూడా తండ్రే తెలియజేస్తారు. మీకు స్వర్గ సుఖాల వారసత్వము లభిస్తుందని అంటారు. మిగిలిన వారంతా ముక్తిధామంలోకి వెళ్ళిపోతారు. శాంతిధామము, సుఖధామము మరియు ఇది దుఃఖధామము. ఈ చక్రము తిరుగుతూ ఉంటుంది. దీనిని స్వదర్శన చక్రమని అంటారు. ఈ డ్రామా చక్రము నుండి ఎవ్వరూ ముక్తులవ్వలేరు. ప్రతి ఒక్కరిది తయారు చేయబడిన అవినాశి పాత్ర. తండ్రి మిమ్మల్ని చదివించి మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తున్నారు. ఆ తర్వాత ఎవరెంతగా చదివితే అంత. కొందరు రాజులుగా అవుతారు, కొందరు ప్రజలుగా అవుతారు. ఇది సూర్యవంశీ రాజ్యం కదా. సత్యయుగంలో సూర్యవంశీయులు ఉండేవారు. అప్పుడు ఇంకెవ్వరూ లేరు. భారతఖండమే ఉన్నతోన్నతమైన సత్యఖండంగా ఉండేది. ఇప్పుడు అసత్యఖండంగా అయ్యింది. దీనిని రౌరవ నరకమని అంటారు. ధనం కొరకు ఎంత గొడవ జరుగుతూ ఉంటుంది. అక్కడైతే అసలు అప్రాప్తి అనే వస్తువేది ఉండదు. కావున దానిని ప్రాప్తి చేసుకునేందుకు పాపం చేయవలసిన అవసరము ఉండదు. తండ్రే ఈ మాటల ద్వారా ఈ భ్రష్టాచారి ప్రపంచాన్ని శ్రేష్టాచారిగా తయారు చేస్తున్నారు. వీరిని తండ్రి వందే మాతరమని అంటారు.
సన్యాసులు వందే మాతరమని అనరు. వారిది హద్దులోని సన్యాసము. ఇది అనంతమైన సన్యాసము. మొత్తం ప్రపంచమంతటిని బుద్ధి ద్వారా సన్యసించాలి. శాంతిధామాన్ని, సుఖధామాన్ని స్మృతి చేయాలి. దుఃఖధామాన్ని మర్చిపోవాలి. ఇది తండ్రి ఆజ్ఞ. తండ్రి ఆత్మలకు అర్థం చేయిస్తారు. మీరు ఈ చెవుల ద్వారా వింటారు. శివబాబా ఈ ఇంద్రియాల ద్వారా మీకు అర్థం చేయిస్తారు. వారు జ్ఞానసాగరుడు. వారు సాధు, సన్యాసి లేక మహాత్మా కారు. అచ్చా, మీఠే మీఠే సికిలధే బచ్చోं ప్రతి मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, తండ్రిపై పూర్తిగా బలిహారం అవ్వాలి. దేహ అహంకారాన్ని వదిలి యోగాగ్ని ద్వారా వికర్మలను వినాశనం చేసుకోవాలి. 2వ పాయింట్, లక్ష్యము, ఉద్దేశమును బుద్ధిలో ఉంచుకుంటూ చదువును చదవాలి. తయారు చేయబడిన డ్రామాను బుద్ధిలో ఉంచుకొని స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి. వరదానము: సదా ఉల్లాస ఉత్సాహాలనే రెక్కల ద్వారా ఎగిరే కళలో ఎగిరే శ్రేష్ఠ ఆత్మా భవ. వివరణ: జ్ఞానయోగాలతో పాటు ప్రతి సమయము, ప్రతి కర్మలో, ప్రతిరోజు కొత్త ఉల్లాస ఉత్సాహాలు ఉండాలి. ఇదే ఎగిరే కళకు ఆధారము. పని ఎటువంటిదైనా కానీ, శుభ్రం చేసే పనైనా, గిన్నెలు కడిగే పనైనా, సాధారణ కర్మైనా, అందులో కూడా ఉల్లాస ఉత్సాహాలు న్యాచురల్గా మరియు నిరంతరము ఉండాలి. ఎగిరే కళ ఉన్న శ్రేష్ఠ ఆత్మ ఉల్లాస ఉత్సాహాల రెక్కల ద్వారా సదా ఎగురుతూ ఉంటుంది. ఆ ఆత్మ ఎప్పుడూ తికమక పడదు. చిన్న చిన్న విషయాలలో అలసిపోయి ఆగిపోదు. స్లోగన్: ఎవరైతే నిర్మాణ చిత్తులుగా, అలసట లేని వారిగా మరియు సదా వెలుగుతున్న జ్యోతులుగా ఉంటారో వారే విశ్వ కళ్యాణకారులు. ఓం శాంతి.